వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం పన్నీర్ శాండ్విచ్ చేసుకున్నామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబర్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కితే మేము పెట్టే వంటలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఇప్పుడు మనం పన్నీర్ శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో మనం కొంచెం సాల్టు, కొంచెం కారము, మీరు చేసుకునే శాండ్విచ్ ఎన్ని చేసుకుని దాన్ని బట్టి వేసుకోవాలండి. కొంచెం పసుపు, కొంచెం జీరా పౌడరు, కొంచెం ధనియాల పొడి వేసేసి బాగా మిక్స్ చేయాలండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక పెరుగు కొంచెం వేసుకోవాలి. తర్వాత లెమన్ అండి, లెమన్ కూడా కొంచెం వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేయాలి. మనం వేసే ఉప్పు కారాలు ఇవన్నీ కూడా ఒక దగ్గరికి అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి, అంతా పెరుగు కలిసేటట్టు. ఇప్పుడు పన్నీర్ని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే బాగా పడుతుందండి. ఈ పన్నీర్కి అంతా కూడా ఈ మసాలా అంతా కూడా పట్టేటట్టు చూసుకోవాలి. మనం పన్నీర్కి మనం కలిపిన మసాలా మొత్తం పట్టించాలండి. పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ బాగా నానబెట్టాలండి. ఇది ఎంత ఎక్కువసేపు నానితే అంత టేస్ట్ వస్తుందండి. మనకు ఏవైనా సరే నానబెట్టి చేసుకుని చాలా బాగుంటుంది. సారీ అండి, గరం మసాలా వేయడం మర్చిపోయినాము. ఇప్పుడు వేస్తున్నానండి, వేసి మళ్ళీ కలుపుతున్నాను. మీరు ఆ మసాలాలు కలుపుకునేటప్పుడు వేసేసుకోవాలి గరం మసాలా కూడా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసి పక్కకు పెట్టేద్దామండి. ఈ లోపల ఇది నానుతుంది. నానే లోపల మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత ఆనియన్ వేసుకోవాలండి. ఈ ఆనియన్ అనేది బాగా వేగాలి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికం అండి. ఇది క్యాప్సికం వేసిన తర్వాత ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి. కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది, మరీ ఎక్కువ వేగితే కూడా బాగుండదు. ఇప్పుడు మనం నానబెట్టి పక్కగా పెట్టుకున్న పన్నీర్ అండి, మసాలా అన్నీ వేసి నానబెట్టి పక్కగా పెట్టేసాం కదా, ఆ పన్నీర్ కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇందులో ఏమన్నా వాటర్ అనేది ఉంటే పెరిగేసాం కదా, వాటర్ అనేది వస్తుందండి. ఆ వాటర్ అన్నీ ఇనికిపోయేంత వరకు మనం దీన్ని డ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచి మూత పెట్టేసి బాగా ఉడికించినామంటే అందులో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయేసి మనకు పన్నీర్ అంతా పొడి పొడిగా వచ్చేస్తుందండి. వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం బ్రెడ్ అండి, ఈ బ్రెడ్ తీసుకొని స్టవ్ మీద దోస పెంక పెట్టుకోవాలండి. పెంక మీద కొంచెం బటర్ వేసుకొని బటర్ కరిగిన తర్వాత ఈ బ్రెడ్ మొత్తం 4 పీసులు ఎన్ని వస్తే అన్ని పెట్టుకొని ఈ మాదిరి రోస్ట్ చేసుకోవాలండి. మరీ నల్లగా రోస్ట్ చేయకూడదు. ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టి ఇప్పుడు చిన్న బౌల్ అక్కడ తీసుకొనేసి మైనీస్ అండి, ఇది ఈ మైనీస్ వేసేసుకొని కొంచెం 2 స్పూన్లంతా అందులోనే మనం టమాటా సాస్ అండి, టమాటా సాస్ కూడా వేసి ఇవి బాగా కలిపేసేయాలి. మొత్తం క్రీమ్ మంచిగా అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం బాగా మిక్స్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఓరిగాన్ వేసుకోవాలండి. ఈ ఓరిగాన్ కూడా కొంచెం వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. చేసేస్తే క్రీమ్ లాగా మనకి మంచిగా తయారైపోద్దండి ఇది. ఇప్పుడు దీన్ని మంచిగా బ్రెడ్ మీద అప్లై చేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు మొత్తం నీట్గా పెట్టుకోవాలి. ఇది పెట్టిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పన్నీర్ ఫ్రై అండి, ఇది పన్నీర్ ఫ్రైని ఈ బ్రెడ్ మీద పెట్టేసేయాలి. ఈ మైనీస్ వల్ల టేస్ట్ వస్తుందండి. ఇది ఈ విధంగా మొత్తం పన్నీర్ మొత్తం కూడా పెట్టేసి చీజ్ మంచిగా తురిమేసేయాలండి. దీనికి మీరు ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకోవచ్చు పన్నీర్. అది ఈ విధంగా తురిమాలండి, సన్నగా తురిమేసి మళ్ళీ పైన ఇంకొక బ్రెడ్ పెట్టేసి మళ్ళీ మనం పెంక మీద కొంచెం బటర్ వేసి బటర్ మీద మళ్ళీ వీటిని రోస్ట్ చేయాలండి. ఈ వేడికి మంచి వేడి ఎక్కాలండి. మంచి కొద్దిసేపు సిమ్లో పెట్టి చేసుకోవాలి. పెద్ద మంట పెడితే బ్లాక్ అయిపోతుంది. అలా కాక సిమ్లో పెట్టి చూడండి అయిపోయింది. ఇప్పుడు తీసేసుకొని సర్వింగ్ బౌల్లో పెట్టుకొని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చూడండి ఇలా కట్ చేసామంటే మంచిగా అయింది కదా, సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇది పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టామంటే మాత్రం వద్దనకుండా తినేస్తారండి. ఇది వాళ్ళు కూడా బయట శాండ్విచ్లు అవి ఇవి తినాలంటారు. అలా కాకుండా మనం ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టుకున్నామంటే మనం సొంతంగా మనం చేసుకున్నాం కాబట్టి మనం ఏమేమి వేసాము, ఏమేమి పడతాయి, ఏం పడవ పిల్లలు చూసుకొని చేసి పెట్టచ్చు. మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉందో మాకు కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.